నమస్తే అండి. మనం ఈరోజు బ్రాంకోస్కోపీ అంటే ఏంటి? బ్రాంకోస్కోపీ ఎవరికి చేస్తాము? ఆ బ్రాంకోస్కోపీ పద్ధతి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది? దానికి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా? అనేది తెలుసుకుందామండి ఈరోజు. సో, ఫస్ట్ అసలు బ్రాంకోస్కోపీ అంటే ఏంటి? మీరందరూ కూడా ఎండోస్కోపీ అని వినే ఉంటారు. అంటే పొట్టలోకి ఒక కెమెరా విత్ లైట్ ఉన్నదాన్ని తీసుకొని పొట్టలోకెళ్ళి చూడటాన్ని ఎండోస్కోపీ అంటామండి. అలాగే ఏదైనా లాంగ్ పైప్ బ్రాంకోస్కోప్‌తో టిప్‌లో లైట్ అండ్ కెమెరా ఉంటుంది. దాన్ని నోస్‌లో నుంచి గానీ, థ్రోట్‌లో నుంచి గానీ మీకు లోపలికి విండ్ పైప్ గాలిగొట్టం లోపలికెళ్ళి లోపల లంగ్స్‌ని చూడటాన్నే మనం బ్రాంకోస్కోపీ అంటాం. ఈ బ్రాంకోస్కోపీ ఎవరికి చేస్తాము? ఎందుకు చేస్తాం? అంటే ఎవరికైతే మనకి న్యూమోనియా ఉంటుందో, ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ అవ్వని న్యూమోనియా ఉంటుందో ఆ పేషెంట్స్‌కి. సెకండ్, మీకు దగ్గుతో పాటు రక్తం వస్తుంది. ఆ రక్తానికి కారణం తెలియట్లేదు అన్నప్పుడు. దాంతో పాటు ఎవరికైతే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఆర్ ఐఎల్డి అనేది ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ ఐఎల్డి కనుక్కోవటానికి, లేదు ఇంకొక వేరే పేషెంట్స్కి సార్కాయిడోసిస్ కానీ ఆర్ హైపర్సిషన్ న్యూమనైటిస్ కానీ అలాంటి డయాగ్నోసిస్ డౌట్ఫుల్ అనిపిస్తుంది మనకి, అలాంటి వాళ్ళకి. దాంతోపాటు ఏదైనా విండ్ పైప్లో ట్యూమర్ కానీ ఆర్ కణితి కానీ గడ్డ కానీ ఉన్నప్పుడు ఆ లంగ్ మాస్ నుంచి బయాప్సీ తీయటానికి. ఇంకొకటి మీడియాస్టైనల్ లింఫ్ నోడ్స్ అంటే రెండు లంగ్స్ మధ్య లింఫ్ నోడ్స్ ఉన్నప్పుడు దానికి కూడా బ్రాంకోస్కోపీ టెస్ట్ ద్వారా లోపలికి వెళ్ళి బయాప్సీ మొక్క తీయటానికి ఉపయోగపడతాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం బ్రాంకోస్కోపీ అనేది చేస్తాం. ఈ బ్రాంకోస్కోపీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, మనము జనరల్ ఎనస్థీషియాలో కానీ లోకల్ ఎనస్థీషియాలో కానీ దేంట్లో అయినా ప్రొసీజర్ చేయొచ్చండి, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్ బట్టి. మనం ఎలా చేస్తామంటే, మత్తు అనేది ఇచ్చుకున్న తర్వాత పైప్ అనేది స్లోగా మనకి లోపలికి వెళ్తుంది లంగ్స్లోకి. విండ్ పైప్లో నుంచి లోపలికి వెళ్ళి ఫస్ట్ ట్రేకియా, తర్వాత రైట్ మెయిన్ బ్రాంకస్, లెఫ్ట్ మెయిన్ బ్రాంకస్, ఇలా లోపలికి వెళ్ళి లోపల మనం ఎగ్జామిన్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఏరియా నుంచి బయాప్సీ తీయటం కానీ వాటర్ తీయటం కానీ చేస్తామండి. ఇది ప్రొసీజర్ ఎలా చేస్తామని దానికి. లాస్ట్ థర్డ్ వచ్చేసి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అంటే, కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయండి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది చాలా సేఫ్ ప్రొసీజర్. ఆ కాంప్లికేషన్స్ ఏంటి అంటే, లోపలికి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా విండ్ పైప్ నేరో అవుతుంది కాబట్టి ఆక్సిజన్ పడిపోవటం కానీ, రియాక్టివ్ బ్రాంకోస్పాజం అంటే విండ్ పైప్ నేరో అవటం కానీ, మీరు బయాప్సీ తీసిన తర్వాత అక్కడి నుంచి బ్లీడింగ్ రావటం కానీ, ఆ బయాప్సీ తీసిన తర్వాత బ్లీడింగ్తో పాటు న్యూమోథొరాక్స్ అంటే ఛాతిలోకి గాలి అక్యుములేట్ అవటం కానీ, ఇలాంటి 4-5 మామూలు ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చండి. ఇది మనకి బ్రాంకోస్కోపీ గురించి పద్ధతి ఎలా ఉంటుంది, కాంప్లికేషన్స్ ఏంటి, ప్రొసీజర్ ఎలా చేస్తాము, ఏ పద్ధతిలో ఏ పేషెంట్స్కి మనము ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది దాని గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి. నమస్తే.